కందిబేల రసం చేసుకోవడానికి ముందుగా 20 గ్రాముల కందిబేలను తీసుకొని 2 సార్లు వాష్ చేసి దీంట్లో తగినన్ని వాటర్ వేసుకొని కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి ఇందులోనే 4 పెద్ద సైజు టమోటాలని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా తీసి ముక్కలుగా చేసి ఈ కందిబేలలోనే వేసి ఉడికించి పక్కకు తీసి పెట్టుకొని చల్లారిన తర్వాత పప్పు గుడ్డతో మెదుపుకొని పైన పిప్పంతా తీసివేసి దీంట్లోనే తగినంత ఉప్పు మీ పులుపుకి సరిపడా నీళ్లు వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రసం పొడి చేసుకోవడానికి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 3 ఎండుమిర్చి, పావు టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 20 వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. వెల్లుల్లి రెబ్బల్ని పక్కన పెట్టి మిగతావన్నీ దోరగా వేయించి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేయించి పొడి చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనము పిప్పి తీసేసి ఇదంతా పెట్టుకున్నాం కదా, దీన్ని గ్యాస్ మీదనే ఉడికించుకుంటూ ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రసం పొడిని కూడా యాడ్ చేసి ఉడకనివ్వండి. ఇప్పుడు పక్కన పెనం పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేయండి. ఆవాలు చిట్లిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా ఇందులోనే యాడ్ చేయండి. ఇవి వేగిన తర్వాత 3 నుంచి 4 ఎండుమిరపకాయలను చుంచి ఆయిల్లో వేసుకొని లైట్గా రంగు మారిన తర్వాత ఒక గుప్పెడు పచ్చి కరివేపాకును కూడా ఇందులోనే వేసి వేయించుకోండి. ఇప్పుడు పక్కన రసం ఉడుకుతూ ఉంది కదా, ఆ రసంలోనే మనం ఈ తర్వాత పెట్టుకున్న తర్వాతను కూడా ఇందులోనే వేసి కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు కొత్తిమీరను కూడా ఇందులోనే వేసేసి చుట్టూ పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవడమే. ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే మీరు కలుపుకోండి. అంతేనండి, సింపుల్ వేలో కందిబేల రసం. ఈ రసం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.